రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రియ దేవుని బిడ్డలైన ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు యొక్క పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరో తెలుసా? నువ్వు ఎవరి సొత్తు తెలుసా? నీవు దేవుని సొత్తు. ఈ సత్యం ఈరోజు చాలామందికి తెలియపోవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎవరి సొత్తు మనమంటే దేవుని యొక్క సొత్తు. ఎందుకని అంటే ఈ లోకంలో మనుషులందరి కొరకు, సర్వమానవాళి కొరకు యేసయ్య శిలువలో తన ప్రాణము పెట్టి మరీ మనం వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక ఈరోజు మనము మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాం. ఆయన లేకుండా ఈరోజు మనకి ఈ జీవితము లేదు, ఈ బ్రతుకు లేదు, ఈ యోగ్యత లేదు, ఈ పరిస్థితి లేదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది దేవుని సొత్తు అయ్యి మనం ఉన్నాం. కానీ ఈ విషయాన్ని గ్రహించక మనలో అనేక మంది ఈరోజు జీవిస్తున్నారు. ఈరోజు మన ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు కొంటేనే, మనం డబ్బులు పెట్టి ఒక వస్తువు కొంటే దాని మీదకి మనకి చాలా అధికారం ఉంటుంది. ఇది నాది అనేటువంటి అధికారం, అనే భావన, ఇది నా సొంతం, ఇది నాకు సంబంధించింది అని మనం చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఈ లోకంలో మనం డబ్బు ఇచ్చి కొన్నది నాది అనే అధికారం, ఆ భావం మనకి ఎలాగైతే మనలో ఉంటుందో, ఈరోజు నిజంగా ఆలోచిస్తే మనము ఎవరు అంటే అసలు ఈ జీవితం అనేది మనది కాదు, ఇది దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితం. అంటే అసలు మనం ఎవరు అంటే దేవుని సొత్తు, మనం ఆయన సొత్తు అయ్యాను. అదే దేవుడు చెప్తున్నాడు, మీరు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు మన మీద అధికారం ఎవరికి ఉందంటే ఈ లోకంలో దేవుడికి తప్ప మన మీద ఇంకా ఎవరికి దేనికి అధికారం లేదు. దేవుడికి మాత్రమే మన మీద అధికారం ఉంది. దేవుడు మనల్ని ఎలాగైనా నడిపించగలడు, ఏదైనా మన జీవితం ఆయన చేయగలుగుతాడు. ఎందుకని ఆయన సొత్తై మనం ఉన్నాం కనుక, ఆయన ప్రజలుగా ఉన్నాం కనుక ఆయనకు అధికారం ఉంది మన మీద, ఏదైనా ఆయన చేయగలడు. అందుకే ఈరోజు మనిషి దేవుని ప్రశ్నించడానికి సరిపోడు. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, ఎందుకు నా జీవితంలో ఇలా చేసావు, ఇలా ఎందుకు అయ్యింది అని మనం అడగడానికి, దేవుని ప్రశ్నించడానికి సరిపోం. ఎందుకని అది ఆయన ఇష్టం. ఆయన సొత్తు అయిన ప్రజలు కనుక, మనం ఆయన సొత్తు కనుక, ఆయనకు అధికారం ఉంది మన మీద కనుక ఆయన ఎలాగైనా నడిపిస్తాడు. అందుకే అది గ్రహించిన మనము ఈరోజు నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు. అందుకే నేను ఆయన సొత్తుగానే బ్రతకాలి, ఆయన కుమారుడిగానే బ్రతకాలి, ఆయన కుమార్తెగానే బ్రతకాలి, ఆయనలోనే నేను జీవించాలి. కనుక ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాది కాదు, నాకున్నది ఏదైనా అది దేవుడు నాకు ఇచ్చినదే అనే భావనతో మనం ఈరోజు ఈ లోకంలో బ్రతకాలి. ఇలా ఎంతమంది ఈరోజు మనం బ్రతుకుతున్నాం, ఎంతమంది ఇలా ఉన్నాం గమనించుదాం. మనం ఎవరు అంటే దేవుని సొత్తు అయిన ప్రజలు. వెల ఇచ్చి ఆయన కొన్నాడు మనల్ని, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీకెంత నీ సొంత దాని మీదకి అధికారం ఉంటుందో నీ మీద కూడా దేవునికి అంత అధికారం ఉంది. అందుకే దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి, లోబడాలి, కట్టుబడి ఉండాలి. అప్పుడు దేవుడు తనకిష్టానుసారంగా మనం నడిపించి తన బిడ్డలుగా, కుమారులుగా మనల్ని స్వీకరించి ఉన్నతమైనటువంటి స్థితిగతులను మనకి దేవుడు ఇచ్చి మన ముందుకు నడిపిస్తాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒకటే మనం మర్చిపోకూడదు, మనం దేవుని సొత్తు, మనము ఇంకెవరి మనుషుల యొక్క సొత్తు కాదు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించి గమనించి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని ప్రభు యొక్క ప్రేమతో మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను. కనుక ఈ విషయాన్ని ఇప్పుడు మర్చిపోద్దు. నువ్వు సాతానుకి సొత్తు కాదు, లోకానికి సొత్తు కాదు, డబ్బుకి సొత్తు కాదు, ఈ లోక ఆశలకు నువ్వు సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు అనే విషయాన్ని గ్రహించాలని దేవుని పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభు, మేము ఈ లోకంలో ఎవరి సొత్తు అంటే నీ వాక్యం చెబుతూ మేము నీ సొత్తు అయిన ప్రజలమున్నాయి కనుక నీ సొత్తు అయిన ప్రజలు కానీ ఈ లోకంలో బ్రతికే జీవితం, యోగ్యత, కృప తండ్రి నీవు మాకు అనుగ్రహించి సహాయం చేసేమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.